అనారోగ్యముతో ఉన్నటువంటి వ్యక్తి మందులు తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి హీలింగ్ ప్రొపెన్సిటీస్ తన మీద పనిచేసి రోగాన్ని నయం చేస్తుంది. ఆ మందులకి ఆ వ్యక్తి ఏ కులం, మతం, జాతికి సంబంధించినటువంటి వాడు అనేది అవసరం లేదు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలకి యాంటీడాట్ లాగా పనిచేస్తుంది. ఎలాగైతే వైద్యము, మందులు అందరికీ ఒకేలాగా పనిచేస్తుందో అదేవిధంగా కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత అందరికీ సమానంగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని భవౌషధి అని చెప్పబడింది. ఔషధి అంటే మందులు, భవ అంటే భౌతిక అస్తిత్వము, అనగా ముఖ్యముగా జన్మ, మృత్యు, ముసలితనము, రోగము. ఎటువంటి జాతి, కుల, మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఈ 4 విషయాల నుంచి తప్పించుకోలేరు. కానీ ఎప్పుడైతే ఒకరు ఈ భవౌషధి అనే భగవద్గీతాని తీసుకోగలుగుతారో తన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి నివారణ పొందవచ్చు. కాబట్టి మనమందరం చక్కగా భగవద్గీత అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.